ఇంద్ర ఎవరో ఏంటో తెలియని అమ్మాయిని ఇష్టపడి తన కోసం వెతుకుతున్నాడు. నాన్నేమో అభితోనే వాడి పెళ్లి జరగాలని పట్టుపట్టి కూర్చున్నాడు. వాడి మనసు మారకముందే ఎలాగోలా అభితో పెళ్లి జరిగేలా చేయాలి. లేదంటే నాన్న కల కలగానే మిగిలిపోతుంది. ఎస్ మిసెస్ మూర్తి, మేము మా అత్తగారింటికొచ్చేసాం. వీఆర్ రిచ్ అగైన్. ఇక అప్పులు చేయాల్సిన అవసరం లేదు. మన క్లబ్లో ఎవరికైనా అవసరమైతే చెప్పండి, నేనే ఇంట్రెస్ట్కి ఇస్తాను. బుద్ధుందా లేదా నీకు? కళ్ళు నెత్తని పెట్టుకుని నడుస్తున్నావా? సారీ అండి, చూసుకోలేదు. సారీనా? ఈ శారీ కాస్ట్ ఎంతో తెలుసా? అయినా అంత హడావుడేంటి నీకు? సారీ అండి, నిజంగా చూసుకోలేదు. ఆంటీకి టాబ్లెట్ ఇవ్వాలి అనే హడావిడిలో వెళ్తూ పొరపాటున తగిలాను. హౌ డేర్ యు! నువ్వు నన్ను టచ్ చేస్తావా? అసలు నీ గురించి నువ్వేమనుకుంటున్నావే? ఈ ఇంట్లో సర్వెంట్ అనుకుంటున్నావా లేదా ఈ ఇంటి కోడలు అనుకుంటున్నావా? వచ్చిన దగ్గర నుంచి చూస్తున్నాను, ఈ ఇంటి పెత్తనమంతా నీదే అన్నట్టు ఓ తెగ హడావిడి చేస్తున్నావు. ఏంటి నీ రుబాబు? నీ లిమిట్స్ లో నువ్వు ఉండడం నేర్చుకో. లలిత, ఇప్పుడేం జరిగిందని అభి మీద కోప్పడుతున్నావు? చూడండి అత్తయ్య, నా శారీ అంతా ఎలా పాడు చేసిందో. ఆంటీ, అదేదో పొరపాటున చూసుకోకుండా జరిగిపోయింది, ఏమనుకోకండి. సారీ అండి. నువ్వుండభి, తను చూసుకోక పొరపాటు జరిగిందని చెప్తోంది కదా లలిత. అంత మాత్రానికి అంత కోప్పడాలా? అత్తయ్య, మీరు తనకు అనవసరంగా ఎక్కువగా చనువిస్తున్నారు. మీ చనువు చూసుకునే దానికి కొమ్ములొచ్చాయి. ఎక్కడుంచాల్సిన వాళ్ళని అక్కడ ఉంచకపోతే ఇలానే నెత్తికెక్కుతారు. చాలా ఆపు లలిత. చాలా ఎక్కువ మాట్లాడుతున్నావు. ఎవరిని ఎక్కడ ఉంచమంటున్నావు? అభి నా ప్రాణాలు కాపాడింది. నేనెంత చేసినా తన రుణం తీర్చుకోలేను. అయినా తను నా కోసం వచ్చి ఈ ఇంట్లో ఉంటోంది, అంతేగాని గతి లెక్క కాదు. అభికి ఈ ఇంట్లో అన్ని మర్యాదలు దక్కాలి. తనతో అందరూ గౌరవంగానే ప్రవర్తించాలి. తనను అవమానిస్తే నన్ను అవమానించినట్టే. అర్థమైందా? ఆంటీ ప్లీజ్ ఆవేశపడకండి. మీ ఆరోగ్యానికి అది మంచిది కాదు. అయినా తప్పు నాదే, నేనే చూసుకోవాల్సింది. అవును పెద్దమ్మా, మీరెక్కువగా కోప్పడకండి. లలితకి అర్థమయ్యేలా నేను చెప్తాను కదా. లలిత,
మీరండి. ఐఎమ్ సారీ అభి. లలిత నీతో అలా మాట్లాడకుండా ఉండాల్సింది. అయ్యో మీరు సారీ చెప్పడం ఏంటి ఆంటీ? ఊరుకోండి. నేనేదో ఆలోచిస్తూ పొరపాటున తగిలాను. అలా సర్ది చెప్పుకోవడం నీ గొప్పతనం అభి. నిజానికి లలిత మాట్లాడిన మాటలు నీ స్థానంలో వేరే ఎవరైనా ఉంటే ఎలా రియాక్ట్ అయ్యేవారో నాకు తెలుసు. నీలో క్షమించే గుణం చాలా గొప్పది. కుటుంబాన్ని ఒకటిగా నడపడంలో అది చాలా ముఖ్యం. నువ్వు ఏ ఇంటి కోడలిగా వెళ్తావో ఆ ఇల్లు అదృష్టం చేసుకున్నట్టే. ఆంటీ మీకోసం టాబ్లెట్ తెచ్చాను. ఇవ్వు. ఇది పట్టుకోండి. ఇప్పుడే వాటర్ తీసుకొస్తానే. ఆ అదృష్టం నా ఇంటికే దక్కాలి. వదినా, కామ్ డౌన్. ఎందుకంత ఆవేశపడ్డావు? ఆవేశపడకుండా ఎలా ఉండాలి ఐరేంద్రి? ఆఫ్టర్ ఆల్ ఒక కేర్ టేకర్ ని సపోర్ట్ చేస్తూ అత్తయ్య గారు నా మీద కోపట్టం ఏంటి? ఎందుకు తనకు అంత ఇంపార్టెన్స్? తన ప్రాణాలు కాపాడినందుకని పెద్దమ్మ చెప్పింది కదా. అభి విషయంలో పెద్దమ్మ చాలా సపోర్టివ్ గా ఉంటుంది. అది నువ్వనే కాదు, తనని ఎవ్వరైనా ఏమైనా అంటే అస్సలు ఊరుకోదు. అంతగా ఏం మాయ చేసిందో ఏంటో మరి. నువ్వేమో ఈ ఇంటికి పెద్ద కోడలివి. నిన్ను తన ముందు డౌన్ చేయకుండా ఉండాల్సింది. చెప్పేదేదో పర్సనల్ గా చెప్తే అయిపోయేది కదా. మరి పెద్దమ్మ ఎందుకిలా చేసిందో ఏంటో. అదే కదా నాకు అర్థం కావట్లేదు. ప్రాణాలు కాపాడితే మాత్రం నెత్తిన పెట్టుకుని చూసుకోవాలా? పదో పరకో ఇచ్చి పంపించొచ్చు కదా. ఎందుకు పంపిస్తారు? డాక్టర్ ఇచ్చిన మెడిసిన్స్ తో పాటు అభి వాళ్ళు చేసే ఆయుర్వేదిక్ ట్రీట్మెంట్ కూడా చేయాలని చెప్పారు. అందుకేగా తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకున్నారు. నాకిది ఏ మాత్రం నచ్చలేదు ఐరేంద్రి. నేనిదంతా బేర్ చేయను. ఇప్పుడిప్పుడే మిస్అండర్స్టాండింగ్స్ అన్నీ పోయి మీరు ఫ్యామిలీకి దగ్గరయ్యారు. మళ్ళీ ఇలాంటివన్నీ పెట్టుకోకండిదినా. మీ పెయిన్లో అర్థం ఉంది, కానీ ఒక్కటి మాత్రం నిజం. ఆ అభిని ఎక్కువ రోజులు ఇక్కడే ఉంచితే మనందరి మీద పెత్తనం చేయటం మాత్రం ఖాయం. అది గుర్తుపెట్టుకో.